హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను హోమ్ మేడ్ గీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇందుకోసం నేను ఒక 10 డేస్ నుంచి పాల మీగడను తీసి పెట్టుకున్నానండి, స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇది 10 డేస్ అండి. పాలు బాగా కాగబెట్టి చల్లారాక ఫ్రిడ్జ్లో పెడతాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు గట్టిగా మంచిగా మందంగా మీగడ వస్తుందండి. దాన్ని అంతా ప్రతిరోజు తీసి పెట్టుకున్నాను. ఆ మీగడని ఫ్రిడ్జ్లో నుంచి 1 అవర్ ముందు తీసి బయట పెట్టానండి. ఒక గంట ముందు బయట పెట్టుకొని రూమ్ టెంపరేచర్ వచ్చాక నేను ఇప్పుడు వెన్న తీస్తున్నానండి దీంట్లో నుంచి. ఇందుకోసం నేను ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. ఆ మీగడంతటిని ఆ బౌల్లో వేసుకొని ఎగ్ బీటర్ తోటి బీట్ చేస్తున్నానండి. ఇది ఒక 2 మినిట్స్లోనే మనకి మంచిగా వెన్న వచ్చేస్తుందండి ఇలా చేయడం వల్ల. ఎందుకంటే నార్మల్గా వెన్న తీసేటప్పుడు ఈ కవ్వంతో చిలుకుతారు, లేదంటే మిక్సీ వేస్తారు. అదంతా ఏం లేకుండా 2 మినిట్స్లోనే వెన్న అంతా వస్తుందండి. చూసారా, నేను ఇప్పుడు బీట్ చేస్తూ ఉన్నాను. వస్తుంది చూసారా, మంచిగా గట్టిగా ఆ వెన్నంతా వస్తుంది. ఇది ఇంకా గట్టి వెన్న తీసుకోవాలండి మనము. అందుకోసం ఇంకాసేపు మనం బీట్ చేసుకుందాము. అదంతా వెన్నే అండి. చూసారా, ఒక 2 నిమిషాల్లోనే మంచిగా వెన్న వచ్చేసింది. మనం వేసిన మీగడలో ఇంకా ఏమీ వేయనవసరం లేదండి. మనము నీళ్లు కానీ ఏమీ వేయనవసరం లేదు. ఆ మీగడ మాత్రం తీసి బౌల్లో వేసుకొని ఈ విధంగా మనం తిప్పితే చాలు. మంచిగా వెన్నంతా వచ్చిందండి. ఇంకా కాసేపు తిప్పుతాము, ఇంకొక 1 మినిట్ తిప్పుతాము. ఎందుకంటే దాంట్లో నుంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా వచ్చేసాక గట్టి వెన్న వస్తుందండి. అది మనం తీసుకోవాలి. చూసారా, వాటర్ వస్తుంది. అంతే అండి, వెన్నంతా మంచిగా వచ్చేసింది. ఆ వాటర్ అంతా ఒక సైడ్కి వస్తుంది. ఈ వెన్నంతా మంచిగా ముద్దగా అవుతుందండి. ఇప్పుడు ఈ వెన్ననంతా ఒక ముద్దలాగా చేసి మనం తీసుకుందాము. ఇదంతా గట్టి వెన్నండి, ఎక్కువ మాడిపోకుండా నెయ్యి మంచిగా వస్తుంది. ఇదంతా ఒక సైడ్కి తీసుకుందాము. కొంచెం ఆ వెన్నని ప్రెస్ చేస్తూ తీసుకోవాలండి. ఎందుకంటే దాంట్లో కూడా కొంచెం పాలు లాంటివి ఉంటుంది. అందుకని చెప్పి మనం గట్టి వెన్న కావాలి కాబట్టి కొంచెం అట్లా ప్రెస్ చేసినప్పుడు ఆ మిగతా ఆ వేస్ట్ వాటర్ అంతా పక్కకు వచ్చేస్తుందండి. దీన్ని ఒక ప్లెయిన్ వాటర్లో వేసి, ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో వేసి కొంచెం మనం 1 నిమిషం అలా కడుక్కోవాలి. ఎందుకంటే ఆ పాల వాసన లేకుండా ఉంటుందండి. ఇది ప్లెయిన్ వాటరు, నార్మల్ వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్లో ఒక 2 సెకండ్స్ మనము దీన్ని కొంచెం అలా ప్రెస్ చేస్తూ క్లీన్ చేసుకుందాం. దీన్ని ఇప్పుడు బాండల్లో వేసి నెయ్యిని చేసుకుందామండి. ఇది సిమ్లోనే చేసుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్ కానీ మీడియం కానీ పెట్టామంటే ఎక్కువ మాడిపోతుంది. అందుకని అలా లేకుండా చిన్న స్టవ్ మీద సిమ్లో పెట్టి కాగపెట్టుకుందామండి. నేను ఇక్కడ నుంచి కొంచెం వీడియో స్పీడ్ పెట్టానండి. అంటే ఫుల్ వీడియో తీసాను నేను. అది మెల్ట్ అయ్యేది, కరిగేది అంతాను అదంతా ఎక్కువ అయిపోద్ది కాబట్టి నేను స్టవ్ మీద పెట్టినప్పటి నుంచి స్పీడ్ పెట్టున్నానండి. గమనించండి. స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టానండి బాండలు. ఇది మంచిగా మెల్ట్ అవుతుంది. ఇదంతా మెల్ట్ అయిపోయిన తర్వాత నుంచి మనం ఒక గెరిట్ పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలండి. ఎందుకంటే అది మాడిపోతుంది, అడుగంటది, అంటుతుంది అది బాండలకి. అందుకని మనం తిప్పుకుంటూ నెయ్యిని కాచుకోవాలి. మొత్తం మెల్ట్ అయిపోయిందండి. మందపాటి గిన్నె పెట్టుకోండి, పల్చటి గిన్నెలు పెట్టుకోవద్దు. చూసారా, తిప్పుతూ కాకు పెట్టుకోవాలి. మంచి స్మెల్ ఉంటుందండి ఈ నెయ్యి. హోమ్ మేడ్ నెయ్యి ఒరిజినల్ కదా, ప్యూర్గా ఉంటుంది.
తిప్పుతూనే ఉండాలండి. అది కలర్ చేంజ్ అయ్యేంత వరకు తిప్పుకోవాలి. మంచిగా నెయ్యిని ఎర్రగా కాసుకోవాలండి. ఎర్రగా కాచినట్లయితే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది, మంచి స్మెల్ ఉంటుంది. కొంతమంది లేత రంగు రంగాల్ని తీసేస్తారు. నాకైతే అట్లా ఇష్టం ఉండదు. నేను నెయ్యిని ఎప్పుడు ఎర్రగా కాచుకుంటాను. చూసారా కలర్ అంతా చేంజ్ అవుతూ ఉంది. ఇంకా కొంచెం కాగబెట్టుకుందాం. రెడ్ కలర్ వచ్చింది చూసారా. దీనిలో ఇప్పుడు తమలపాకు వేస్తారండి అందరూ. నాకు దొరకలేదు కాబట్టి నేను కరివేపాకు వేస్తున్నాను. మంచి స్మెల్ కోసం వేస్తారు. నార్మల్గా అయితే అందరూ వేసేది తమలపాకు. కొంతమంది కరివేపాకు వేస్తారు, కొంతమంది కొంచెం ఉప్పు వేస్తారు, గల్లుప్పు. నేనైతే కరివేపాకు వేసుకున్నాను. ఇది చిటిపట అనేంత వరకు ఉంచుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకొక రెమ్మ వేస్తున్నానండి నేను. ఇప్పుడు మంచిగా చిటపటమనింది. నెయ్యి కూడా మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారి పెట్టుకోవాలండి. చల్లారిపోయిందండి. ఇప్పుడు ఒక డబ్బా బాటిల్ తీసుకొని దాంట్లో పోసుకుంటున్నాను. చూసారా కలర్ చూసారా ఎంత మంచిగా వచ్చిందో. ఆ మాడిన డస్ట్ కూడా ఎక్కువ లేకుండా ఉంటుందండి. మనం వాటర్లో వేసి కొంచెం అలా క్లీన్ చేసాము. ప్లస్ మనం మంచిగా బీట్ చేసుకున్నాము కాబట్టి ఆ పాలన్నీ పక్కకు వచ్చేసాయి కాబట్టి ఇది కొంచెమే డస్ట్ వస్తుంది, ఎక్కువ వేస్ట్ అవ్వదు. చూసారా ఎంత మంచిగా వచ్చిందో. ఇంతేనండి, హోమ్ మేడ్ నెయ్యి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.